మధ్యతరగతి వాళ్ళే కాదు, ఉన్నతమైన తరగతుల వాళ్ళు, గొప్ప వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు కూడాను పర్మిషన్ ఇచ్చింటే దాన్ని వ్యాలిడ్గా హానర్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ సంస్థలపైన ఉంది. వీ విల్ ఆనర్ దెమ్. ఓకే, ఎక్కడన్నా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి 25 యాక్షన్లు కూడాను పబ్లిక్ కంప్లైంట్ పైన చేసినట్టు యాక్చువల్గా ఆయన సుమోటో చేసినట్టు కాదు. ఓకే, దట్స్ ఫస్ట్ లెట్స్ ఎగ్జామిన్. సో ప్రభుత్వం యొక్క స్టాండ్ ఇది. యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఐఎమ్ టెలింగ్, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండే కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ, మేము ఇచ్చిన పర్మిషను డ్యూ ప్రాసెస్ ఉంది. మనకు టీజీ బీపాస్ అని ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి వెరిఫై చేసి ఇచ్చారు. ఈ బఫర్ జోన్లకు సంబంధించి, ఎఫ్టీఎల్కి సంబంధించి కొంత సందిగ్ధత ఉన్నమాట కూడా వాస్తవము. సో ఈ నేపథ్యంలో బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చేశారు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మనకు దుర్గం చెరువులో పర్మిషన్ ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు దుర్గం చెరువులో కట్టుకున్న వాళ్ళు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. వాటి మీద మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గౌరవ న్యాయస్థానాలు అదే చెప్తున్నాయి. సో వన్ థింగ్ ఐ మేక్ ఇట్ క్లియర్, వీ విల్ ఆనర్ దోస్ పర్మిషన్స్ గివెన్ ఫస్ట్. సెకండ్ ఈస్, ఉదాహరణ చూస్తే ఎఫ్టీఎల్కి సంబంధించి కూడాను ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినటువంటి మ్యాప్లు అన్నీ కూడాను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఫైనల్ ఇచ్చినట్టువి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడాను ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అది వాటిని కూడాను తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్సైట్లో పెడతాము. ఎంఏడి వెబ్సైట్ కావచ్చు, జిహెచ్ఎంసీ వెబ్సైట్ కావచ్చు, హెచ్ఎండిఏ వీళ్ళు కూడా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు, కొత్త సంస్థ, దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే. దిస్ ఫర్ ఆల్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఆల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్. మన దగ్గర ఇప్పటి వరకు టీజీపీ పాస్ అనే దాంట్లో ఆన్లైన్ ఒక ప్రాసెస్ ఉంది మనకు. ఇప్పటి వరకు ఏం జరిగేది అంటే కొన్నిసార్లు పర్మిషన్, మీరే చాలాసార్లు కొన్ని పర్మిషన్లు 16-17 రోజులు పడుతుంది ఆ స్క్రూట్నీకి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొస్తున్నామండి. ఇది ఫైనల్ అయిపోయింది సంస్థ కూడా. ఇంకొక ఈరోజు రేపో దానికి మేము ఆర్డర్లు ఇవ్వబోతున్నాము. దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ బఫర్లు, ఈ ఎఫ్టీఎల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. దానికి ఒక కెమెరా వ్యవస్థ ఒకటి రూపొందిస్తున్నాం. దాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే 3D వ్యూ కనబడుతుంది ప్రతి బిల్డింగు. ఆ బిల్డింగ్ తిప్పి లోపల గదుల్లో పోయి చూడొచ్చు. ఈచ్ గది ఎంత వెడల్పు ఉంది, కారిడార్ ఎంత వెడల్పు ఉంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ విల్ బి ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో ఈ ఎఫ్టీఎల్, ఈ మ్యాప్లు కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడాను, నేను ప్రయోగాత్మకంగా చూశాను దాన్ని, దాంట్లో పెట్టుకుని మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటే యూ కెన్ మూవ్ ద హౌస్ అరౌండ్, యూ కెన్ సీ ద సరౌండింగ్, సెటార్స్ ఎంత పెట్టారు, హైట్ ఎంత పెట్టారు, నేను చెప్పినటువంటి బిల్డింగ్ నాకు వస్తుందా. దీన్ని రెరా సంస్థలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎఫ్టీఎల్కి సంబంధించి ఈరోజు మనం చూస్తే దాదాపు ఓఆర్ఆర్ లోపల 560 చెరువులు ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇవ్వడం జరిగింది. ఫైనల్ నోటిఫికేషన్ 139కి ఇచ్చాం. ఈ మ్యాప్లన్నీ కూడా తొందరలోనే వెబ్సైట్లో పెడతాము. ఉదాహరణకి ఓఆర్ఆర్ వరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైడ్రా కమిషనర్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, హెచ్ఎండే కమిషనర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా వారికి వెబ్సైట్ తయారు చేస్తారు, ఒక అప్లికేషన్ కూడా తయారు చేసే పనిలో ఉన్నాము. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లోపల 2693 చెరువులు ఉన్నాయి. దాంట్లో 2052 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే ఫైనల్ చేస్తాము, దాన్ని కూడా వెబ్సైట్లో పెడతాము, ప్రజలు చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. 130 చెరువులకి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. ఫైనల్ నోటిఫికేషన్ అయ్యే లోపల రకరకాల ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ అఫెక్ట్ అయ్యే వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, ప్రాసెస్ టైం పడుతూ ఉంది. అందుకని మనకు ఫైనల్ నోటిఫికేషన్ టైం పడుతుంది. బట్ ఈ ప్రాసెస్ కూడా తొందరగా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాము. మనం ఇచ్చిన పర్మిషన్స్, ఇప్పుడున్న ప్రాసెస్లో ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ అక్కడక్కడ పొరపాట్లు జరగవచ్చు, వాటిపై చర్యలు తీసుకుంటాము. ఎక్కడ కూడాను ఇచ్చేసిన దానిపైన పోయి ఇప్పటి వరకు కూడా డెమారేషన్ చేయలేదు, ఇంతకుముందు కూడా చేయరు. ఆల్రెడీ రివోక్ అయినాయే చేసింది. మీకు అది కూడా లిస్ట్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ. సార్ మీకు అదే వీల్ గివ్ దట్ లిస్ట్. అంటే హైడ్రా ఏది చేసి మీరు వెళ్ళి చేసి క్యాన్సిల్ చేయమని కాదు, ఇవన్నీ ఆల్రెడీ రివోక్ అయిన వాటిని తీసి డిమాలిష్ చేసింది అనమాట. మీకు అది కూడా ఇప్పుడు మనకు చెరువులు ఒక్కటే చూసుకుంటామా, లేకపోతే చెరువులతో పాటు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్తా చట్టం కూడా అమల్లో ఉంటుందా? ఒకవేళ అమల్లో ఉంటే అక్కడ అమీన్పూర్ చెరువు అని ఉంది, మన భారతదేశంలో మొదటిసారిగా జీవ వైవిధ్యానికి సంబంధించిన మొదటి చెరువుగా ఐడెంటిఫికేషన్ చేసినారు. అమీన్పూర్ చెరువు చాలా గొప్ప చెరువుగా మనకు హైదరాబాద్లో ఉంది. అక్కడ బిజినెస్ చేస్తున్నారు, వాటర్ బిజినెస్. అంటే రకరకాల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ వాటర్ బిజినెస్లు కావచ్చు, అమీన్పూర్ చెరువు పూర్వవైభవం తీసుకురావడానికి అలాంటి ఏమైనా యాక్షన్స్ కూడా ఉంటాయి? తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది సార్. ఏది మైక్ తీసుకో.
దాంట్లో పర్మిషన్స్ లేని అన్నిటినీ కూల్చడం జరిగింది. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తాం? అది రివోక్ చేయాలి, అది క్యాన్సిల్ చేయాలి. అంతేగాని పర్మిషన్ దాన్ని మేము ఎక్కడ కూర్చట్లేదు. ఇది చాలా స్పష్టంగా అందుకో మీకు చెబుతుంది. ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటి ఉన్నాయో అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది. ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చేయదు. సార్ 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 ఏమంటారు? ఇక్కడ చేసింది ఇక్కడ అదే జరిగేది. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అమీన్పూర్ కానీ ఒక డిండిగల్ కానీ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అది చేసింది ఎవరు? అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఏది గతంలో జరిగింది మీకు చెప్తుంది. నెక్స్ట్ అట్లానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి చేశారు. రిజిస్ట్రేషన్ ఆపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి బహుశా రిజిస్ట్రేషన్ కంటిన్యూ ఆగుంటే కనుక కొంతవరకు డెఫినెట్గా అది వాళ్ళకి పబ్లిక్ ఇండికేషన్ వచ్చేది అనమాట. బట్ అది వాళ్ళు కొంత ప్రాసెస్ని వాళ్ళు ఫేవరబుల్గా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు కూడా చేశారు. కాబట్టి సార్ సార్ ఎందుకు మీద చర్య హైడ్రా కాదు కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ మీన్ సార్ 1 minute సార్. రంగనాథ్ గారు సార్ రైట్ లాస్ట్ 1 or 2 questions సార్ ప్లీజ్. ఏమైంది? ఇగో చూడండి, ఇదే కదా ఇప్పుడు చెప్తుంది మీకు. ఆల్రెడీ మీకు చెప్పారు కదా ఇప్పుడే. వితిన్ ఓఆర్ఆర్ 565 లేక్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇచ్చారు. ఫైనల్ నోటిఫికేషన్ 138కి ఇచ్చారు. అండ్ బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉన్నది 427 ఫర్ ఫైనల్ నోటిఫికేషన్. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే కనుక అది వేరున్నది. అది మాకు సంబంధించి వితిన్ ఓఆర్ఆర్ వరకు నేను చెప్తున్నాను. ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఉన్నది. ఓకే రైట్ సార్. సర్వే నంబర్ సార్ రంగనాథ్ గారు రంగనాథ్ గారు ఈ సర్వే నంబర్ మారి కన్స్ట్రక్షన్స్ టేకప్ చేసిన వాళ్ళు ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ చూపిస్తున్నారు సార్. దిస్ హ్యాపెండ్ ఇన్ కిష్టారెడ్డిపేట్. ఆ ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ కూడా మీరు ఆనర్ చేయరా? ఏమైంది? సర్వే నెంబర్ మార్చిండ్రు. హీ గాట్ అలాట్మెంట్ ఇన్ 1 సర్వే నంబర్ ప్రైవేట్ ల్యాండ్ కన్స్ట్రక్టింగ్ అనదర్ సర్వే నంబర్ డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకుని ఇండివిజువల్ గా చూస్తారు. డీటెయిల్స్ షేర్ చేసుకుని థ్యాంక్ యూ.